సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యకర్తలు అభిమానుల మధ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధిష్టాన ఆదేశాల మేరకు సీఎం స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని గెలుపు దిశగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ఇక మే 4 ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో యానాం రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ గెలుపుపై పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే మన గెలుపు 1500 నుంచి 2500 ఉంటుంది. అది ఎందుకు అంటే ఈరోజు అప్పుడే ఏప్రిల్ 9వ తారీఖు ఇన్ని రోజులు మేము పడిన కష్టం ప్రజల్ని పెట్టిన కష్టపెట్టిన మల్లాడి కృష్ణారావు ఈ రోజుతో అన్నీ కూడా ఓట్ బ్యాంక్ రూపంలో బ్యాలెట్ బాక్స్ లో దాగి ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆల్రెడీ విజయాన్ని నిర్ణయించారు అని చెప్పి మేము అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తాం. వన్ సైడ్ ఎలక్షన్ అని చెప్పారు, ఈ రోజు మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతున్నారు. కేవలం ఇవన్నీ కూడా నేను ఆ రోజు పాత్రికేయ మిత్రులందరితో కూడా ఆయన గుండె గీయించుకుంటానంటే నేను సవాల్ విసరలేదు అని అంటున్నారు. సవాల్ విసరలేక కాదు సార్, కేవలం ఏంటంటే ఇంకెంతకంటే విసిరితే ఆయన్ని మానసికంగా క్షోభ పెట్టిన వాళ్ళు అవుతాం, ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఆయన ఆ ఫేస్ లో చూసే పరిస్థితులు మాకు వద్దని కోరుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా పెట్టే ఉద్దేశం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మంచి విజయాన్ని ఆల్మోస్ట్ గత ఎలక్షన్ లో 2021లో నాకు 655 మెజారిటీ రావడం జరిగింది. ఇప్పుడు దానికి 3 రెట్లు పైన 3-4 రెట్లు పైన వస్తుందని చెప్పి నేను పూర్తిగా అనాలిసిస్ చేసుకున్నాం. అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా పూర్తి కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి